డాక్టర్ గారు, కరెంట్ ఇష్యూ ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి. ఏంటంటే ప్రతి ఒక్కరం ఇయర్ ఫోన్స్ పట్టుకొని తిరుగుతున్నాం. సో ఇయర్ ఫోన్స్ వాడని వాళ్ళు లేరు. ఈ ఇయర్ ఫోన్స్ వాడడం వల్ల ఎక్కువ వాడే వాళ్ళకి వినికిడి సంబంధిత సమస్యలు వస్తాయా? డెఫినెట్గా ఉంటుందండి. కంటిన్యూస్ యూసేజ్ అంటే అస్సలు వాడొద్దని చెప్పలేము, బికాజ్ జాబ్స్ అలా అయిపోయాయి. బట్ కంటిన్యూస్ యూసేజ్ అండ్ వాల్యూమ్ మెయిన్ ఫ్యాక్టర్. ఎక్కువ వాల్యూమ్ పెట్టుకొని వినే వాళ్ళకి సమస్య ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే అది కూడా నర్వ్ రిలేటెడ్, సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటాము. సో దాంట్లో అంటే ఇర్రివర్సిబుల్, ఒక్కసారి నర్వ్ అనేది ఎఫెక్ట్ అవుతే దాన్ని మనం రివర్స్ చేయలేము, దానికి మెడిసిన్స్ కూడా పనిచేయవు. ఓకే. సో ఇట్ ఈస్ నర్వ్ రిలేటెడ్ అండ్ వాల్యూమ్ ఎక్కువ అండ్ చాలా ఎక్కువసేపు వాడినప్పుడు ఇది అవుతుంది. సో తక్కువసేపు వాడడము అండ్ వాల్యూమ్ తక్కువలో పెట్టుకోవడం చాలా మంచిది. అంటే మేడం, ఇలా రెగ్యులర్గా వాడినప్పుడు లేదా హవర్స్ మీరు చెప్పినప్పుడు వాడినప్పుడు ఇయర్కి ఏమైనా ఒక సింటమ్ అనేది వస్తుందా? ఇయర్లో పెయిన్ కానీ ఎలాంటివి ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా? సో పెయిన్ వచ్చేది లోకల్ కాజ్, అంటే బడ్స్ మనం లోపల పెట్టినప్పుడు సో స్కిన్ పైన ప్రెషర్ పడి పెయిన్ కానీ ఆ లోపల కంటిన్యూస్ యూసేజ్ వల్ల ఇన్ఫెక్షన్ అనేది లోకల్ కాజ్. బట్ ఆ వాల్యూమ్ వల్ల కంటిన్యూస్ గా ఏదో సౌండ్ వల్ల వచ్చేది నర్వ్ కి వినికిడి సంబంధం అనమాట. సో దానివల్ల కొందరికి ఒక్కొక్కసారి చెవిలో గుయ్యమని మూతలాగా రావడం ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మూత లోపల చెవి లోపల వస్తుంది, దాన్ని టినిటస్ అంటాము. సో ఈ ప్రాబ్లం ఉండొచ్చు. ఆర్ వినికిడి తగ్గడం అంటే గ్రాడ్యువల్ గా తగ్గుతుంది. సో ఇలా వెంటనే అంటే నోటీస్ చేసిన వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి హియరింగ్ టెస్ట్, దానికి సంబంధించిన హియరింగ్ టెస్ట్ చేయించుకొని ఆడియోమెట్రీ పరీక్షలు చేయించుకొని మనం కొంచెం తొందరగా పసిగట్టగలిగితే దాన్ని మానేయడము ఆర్ దానికి తగ్గ సొల్యూషన్, హియరింగ్ ఎయిడ్ అవసరమైతే హియరింగ్ ఎయిడ్స్ వాడడం అది చేయాల్సి ఉంటుంది. ఓకే. అయితే ఎటువంటి మిస్టేక్స్ చేస్తే మనకి ఈ చెవిలో ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి? తరచుగా మీ దగ్గరకు వచ్చే కేసెస్ ఎలాంటివి ఉంటాయి? సో చెవిలో ఇన్ఫెక్షన్ రావడానికి 2 టైప్స్ ఆఫ్ కాజెస్ ఉంటాయి. మనకి చెవి భాగం వెలిపలి చెవి, మధ్య చెవి అండ్ ఇన్నర్ ఇయర్ అంటాం. సో 3 పార్ట్స్ లాగా డివైడ్ అవుతుంది. అండ్ బయట అంటే ఇయర్ కెనాల్ మనం ఎక్కడైతే జనరలీ క్లీన్ చేసుకోవాలి అనుకుంటామో అది వెలిపలి చెవి. సో అక్కడ ఇన్ఫెక్షన్స్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి యూజింగ్ ఇయర్ బడ్సే కాదు, చాలా మంది కీస్ పెట్టి తిప్పడము, పెన్ పెన్సిల్ ఏది పడితే ఆర్ హెయిర్ పిన్ ఆర్ సేఫ్టీ పిన్ పెట్టి తిప్పుతుంటారు. సో అది యూస్ చేశారు అంటే దే విల్ ల్యాండ్ అప్ ఇన్ ఇన్ఫెక్షన్. ఓకే. సో అది మన ఇయర్ కెనాల్ స్కిన్ చాలా పల్చగా ఉంటుంది. సో అది కొంచెం రాపిడికి గురై మనకున్న నార్మల్ మైక్రోబియం అది ఇన్ఫెక్షన్ లా మారుతుంది. సో మెయిన్ రీజన్ వచ్చేసి క్లీనింగ్ ద ఇయర్ విత్ వాట్ ఎవర్ ఇస్ అవైలబుల్. ఈవెన్ ఇయర్ బడ్ ఇస్ ఆల్సో నాట్ అడ్వైజబుల్. కాదు మేడం, చిన్నప్పటి నుంచి ఇంట్లో చూస్తాం అయితే ఇయర్ బడ్ లేకపోతే ఒక క్లాత్ ని ఇలా చేసి క్లీన్ చేస్తారు. మరి ఇప్పుడు ఇయర్ని క్లీన్ చేసుకోవాలంటే ఏ ప్రాసెస్ లో క్లీన్ చేసుకోవాలి? సో యాక్చువల్లీ మన ఇయర్ కి సెల్ఫ్ క్లీనింగ్ మెకానిజం ఉంటుంది. అండ్ ఆ వ్యాక్స్ ఫామ్ అయ్యేది కూడా ఇట్ ఫార్మ్స్ అ ప్రొటెక్టివ్ లేయర్. దాన్ని తీసే అవసరం ఉండదు. దానంతలో అది ఇయర్ కెనాల్ స్కిన్ బయటికి గ్రో అవుతుంటూ ఈ కలెక్ట్ అయిన వ్యాక్స్ వచ్చేస్తుంది. సో మనకు బయటకి వచ్చింది మాత్రమే టవల్ తో క్లీన్ చేసుకోవాలి. దట్ మీన్స్ మన ఫింగర్ వెళ్లే వరకే, అంటే లోపలికి పెట్టకుండా. సో ఇట్ ఈస్ ప్రొటెక్టివ్ లేయర్ ఓన్లీ. కాకపోతే కొందరికి జెనెటిక్ పరంగా ఎక్కువ ఫామ్ అవ్వడం కానీ లేదంటే కొంచెం థిక్గా ఫామ్ అవుతుంది. సో కొంచెంకి పల్చగా ఉంటుంది, కొంచెంకి థిక్గా ఉంటుంది. సో అట్లా సాలిడ్ వ్యాక్స్ ఉన్నప్పుడు ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేయించుకోవడము ఆర్ దానికి డ్రాప్స్ కూడా ఉంటాయి వ్యాక్స్ కరగడానికి. సో వాళ్ళ అడ్వైస్ తీసుకోవడము. ఓకే. అంటే ఈ చెవి నొప్పి అనేది వస్తూ ఉంటుంది కదా, మరి ఈ చెవి నొప్పి ఎందుకు వస్తుంది? కొంతమంది ఇంటి చిట్కాలు కూడా వాడుతూ ఉంటారు ఈ చెవి నొప్పి వచ్చినప్పుడు. అది కరెక్టేనా? అసలు ఈ చెవి నొప్పి గులిమి వల్లే వస్తుందా? గులిమి సాలిడ్గా అయినప్పుడు మనం ఇయర్ బడ్ పెట్టి పుష్ చేస్తే దానివల్ల చెవి నొప్పి రావచ్చు. అండ్ ఇందాక మనం ఇన్ఫెక్షన్స్లో మధ్య చెవి ఇన్ఫెక్షన్స్ అనుకున్నాం. మధ్య చెవిలో ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు వస్తాయి అంటే మన చెవికి ముక్కుకి కనెక్టింగ్ ట్యూబ్ ఉంటుంది, దాన్ని యూస్టేషన్ ట్యూబ్ అంటాం. సో నార్మల్గా చిన్న ఏజ్లో పిల్లలు చిన్నతనంలో మోస్ట్లీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడల్లా, ఎనీ కోల్డ్ కానీ ముక్కు కారడం అట్లా వచ్చినప్పుడల్లా పిల్లలు చెవి పట్టుకొని కూడా ఏడుస్తుంటారు. ఆర్ ఇంకా చిన్న పిల్లలు 1 year లోపు అయితే ఓన్లీ చెవి నలుస్తూ ఉంటారు, వాళ్ళు పెయిన్ అని కూడా చెప్పలేరు. సో ఈ నోజ్ ఇన్ఫెక్షన్స్ ఇవి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇయర్లో మధ్య చెవిలో కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. సో నార్మల్గా ఏంటంటే వాటికి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అది కూడా వెంటనే తగ్గిపోతుంది. బట్ దాన్ని మనం నెగ్లెక్ట్ చేసి
ఇన్ఫెక్షన్ చాలా రోజులు ఉంచుకుంటే అప్పుడు మధ్య చెవిలో క్రానిక్ ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అవుతుంది. సో చెవి నొప్పికి కారణాలు కూడా మళ్ళీ సేమ్, మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ వస్తే రావచ్చు ఆర్ బయట. నార్మల్గా ఏంటంటే చాలా మంది చెవి నొప్పి అనగానే ఇయర్ పెయిన్ కి డ్రాప్స్ ఇస్తారా అనేది అడుగుతారు. సో ఇయర్ పెయిన్ మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చి మనకు పెయిన్ వస్తే ఏ డ్రాప్ వేసినా పనిచేయదు. అండ్ వెలుపలి చెవిలో వస్తే అది దేని వల్ల అని చూసి కానీ మనం కరెక్ట్ మందులు వాడలేం. అంటే ఓవర్ ద కౌంటర్ నాకు ఇయర్ పెయిన్ ఉంది డ్రాప్స్ ఇవ్వండి అని చెప్పి డ్రాప్స్ తీసుకొని వాడడం చాలా తప్పు. ఎందుకంటే మనకి ఇయర్ ఇన్ఫెక్షన్స్ కూడా బ్యాక్టీరియా వల్ల ఉంటుంది, ఫంగస్ వల్ల ఉంటుంది. మనం బ్యాక్టీరియా వల్ల వచ్చిన దానికి వేరే డ్రాప్స్ వాడాలి, ఫంగస్ వల్ల వచ్చిన దానికి వేరే డ్రాప్స్ వాడాలి. సో దీంట్లో ఇంకో ప్రమాదం ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బ్యాక్టీరియల్ వాడితే ఇంకా ఎక్కువ అవుతుంది. అవును, మరి ఫంగల్ ఇన్ఫెక్షన్ యూసేజ్ అవుతుంది కదా. మరి మనం చిన్నపిల్లలు ఇంకా ఇంపార్టెంట్, ఇంకా సెన్సిటివ్. పెద్దవాళ్ళు కనీసం ఓర్చుకోవడమో ఇంకొకటో డాక్టర్కి వెళ్ళే వరకు కాస్త వాళ్ళు తట్టుకోగలుగుతారు. చిన్న పిల్లల విషయంలో ఇయర్ సమస్యలు, ఎలాంటి ఇయర్ సమస్యలు వస్తాయి, వాళ్ళకి ఆ ఇయర్ సమస్య వచ్చిందని గమనించడం కూడా కొంచెం తల్లిదండ్రులకి టాస్కే అండి. అది గమనించి డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో చిన్న పిల్లలకి అదే ఇందాక అనుకున్నట్టు కామన్ గా ఇయర్ పెయిన్ వచ్చేది ఈ జలుబు, ఈ నోస్ బ్లాక్ అవ్వడము ఆర్ గొంతు నొప్పి, ఇవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఇయర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకే ఇయర్, నోస్, థ్రోట్ ఆర్ లింక్డ్, ఇంటర్లింక్డ్, అంటే మనం సెపరేట్ చేయలేము. సో నోస్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా ఇయర్ లో కూడా వస్తుంది. అండ్ వాళ్ళు చెప్పలేరు ఇయర్ పెయిన్ అని కూడా చెప్పలేరు 1 year లో పిల్లలు. సో వాళ్ళు కాన్స్టెంట్ గా ఇయర్ రబ్ చేయడం కానీ, ఇయర్ దగ్గర పట్టుకొని ఏడవడం కానీ, సో దట్ ఈస్ అ సైన్ బేబీకి ఇయర్ పెయిన్ ఉంది, ఇయర్ లో ఇన్ఫెక్షన్ ఉంది అని. సో వెంటనే మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి, ఈవెన్ పీడియాట్రిషియన్ ఆల్సో రికగ్నైజెస్. అండ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానికి తగ్గ యాంటీబయాటిక్స్ వాడితే ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. అయితే బోర్న్ బేబీస్ లో వినికిడి కరెక్ట్గా ఉందా లేదా అనేది గమనించడం ఎలా? ఒకవేళ బోర్న్ బేబీస్కి వినికిడి సమస్య ఉంటే అది క్యూరబుల్ అవుతుందా? ఓకే, సో బోర్న్ బేబీస్లో వినికిడి అనేది ఇప్పుడు చాలా ముఖ్యమండి. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్స్లో పుట్టగానే వినికిడి పరీక్ష కంపల్సరీ అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ద కార్పొరేట్ హాస్పిటల్స్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిట్లో కూడా పుట్టగానే Day 1 or Day 2 వినికిడి పరీక్ష చేస్తున్నారు. సో ఆ టెస్ట్ పాస్ అయితే దట్ ఈస్ అ బేసిక్ టెస్ట్. ఆ టెస్ట్ పాస్ అయితే దెన్ హియరింగ్ ఈజ్ నార్మల్ అని వస్తుంది. దాంట్లో కూడా అంటే అట్లీస్ట్ హియరింగ్ ఉంది. సో పుట్టిన పిల్లలకి వినికిడి సమస్య అంటే దానికి మెయిన్ కారణాలు ఇట్ ఇస్ కాల్డ్ కంజనటల్ హియరింగ్ లాస్. సో అది నర్వ్ రిలేటెడ్ అయి ఉంటే మోస్ట్లీ కన్సాంగ్యునస్ మ్యారేజ్ అంటే మేనరికంలో పెళ్లి చేసుకోవడం, దాంట్లో కూడా మళ్ళీ మేనమామని పెళ్లి చేసుకుంటే ఇట్ ఇస్ కాల్డ్ ప్రైమరీ కన్సాంగ్యునిటీ, దాంట్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆర్ బావ ఇస్ సెకండరీ కన్సాంగ్యునిటీ. సో ఈ మేనరికం ఇస్ వన్ ఆఫ్ ద కామన్ కాజెస్ ఫర్ కంజనటల్ హియరింగ్ లాస్. అండ్ దాని తర్వాత వచ్చి కడుపుతో ఉన్నప్పుడు, గర్భంలో ఉన్నప్పుడు ఆ మదర్కి ఇన్ఫెక్షన్స్ కానీ, ఐసీయూ అడ్మిషన్స్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్, మీజిల్స్, మమ్స్ అలాంటివి ఇన్ఫెక్షన్స్ వస్తే కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ద కామన్ కాజ్. ఓకే, సో ఇది ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇమీడియట్ ఆ న్యూ బార్న్లో మనం చేసిన టెస్ట్ ఫెయిల్ అని వస్తే, సో ఓవర్ ద మంత్స్ ద చైల్డ్ నీడ్స్ టు బి ఎవాల్యుయేటెడ్. అంటే ఫర్దర్గా ఎంత తగ్గింది మన వినికిడి, సో దానికి ఏం చేయగలం. ఒక 50% లాసే ఉందనుకోండి, హియరింగ్ ఎయిడ్స్తో బేబీ నార్మల్గా గ్రో అవుతుంది. అంటే మనకు 6 months అప్పటి నుంచే బేబీ సౌండ్స్కి రెస్పాండ్ అవ్వాలి అండ్ అప్పటి నుంచే మాటలు నేర్చుకోవడం స్టార్ట్ చేస్తుంది. సో ఎంత తొందరగా రికగ్నైజ్ చేస్తే అంత బెనిఫిట్ ఇవ్వగలుగుతాం. సో కంప్లీట్ హియరింగ్ లాస్ కూడా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద బేబీస్ కి, బోత్ ఇయర్స్ హియరింగ్ లాస్ ఉంటుంది. సో అలాంటి వాటిలలో ద ఓన్లీ ఆప్షన్ విల్ బి కాక్లియర్ ఇంప్లాంట్. బట్ అది కూడా మనం ఎర్లీ రికగ్నిషన్ అండ్ దాని తర్వాత ఫాలో అప్. మనం సర్జరీ చేసేది 1 year కి ఉండొచ్చు. ఓకే, 1 year లోపే చేయాల్సి ఉంటుందా? 1 year ఆర్ అంటే 2 years వరకు ఇట్ ఈస్ వెరీ బెస్ట్ టైమ్ టు డూ దట్ సర్జరీ. ఓకే, సో ఎందుకంటే అప్పటి నుంచే చైల్డ్ గ్రో అవుతుంది కదా. మన చుట్టుపక్కల ఏం సౌండ్స్ వినకుండా పెరిగితే డెవలప్మెంట్ అనేది స్లోగా ఉంటుంది అండ్ మాటలు రావు. సో ఇఫ్ ద చైల్డ్ హ్యాస్ టు లీడ్ అ నార్మల్ లైఫ్, నార్మల్ స్కూల్కి వెళ్ళాలి అంటే మనం సర్జరీ ఎంత ఎర్లీగా చేసుకుంటే అంత బెటర్. సో ఆ సర్జరీ 1 year వరకు చేయాలండి. అప్పటి వరకు మనం చైల్డ్ని అబ్జర్వ్ చేయడము, హియరింగ్ ఎయిడ్స్ ఇవ్వడము, ఆ మానిటరింగ్ అంతా నడుస్తుంది.